विद्यामाशास्ते उत्तरां देवी विद्यामाशास्ते वासवी माता संदर्भంగా నిన్ననే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనిని రాష్ట్ర పర్వదినంగా కూడా గుర్తించి అధికారికంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయనున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం అక్కడ గౌరవ ముఖ్యమంత్రి ఇతర మంత్రులు చీఫ్ సెక్రటరీ అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇక్కడ జిల్లా యంత్రాంగంలో కలెక్టర్ గారు ట్రైనింగ్లో ఉన్నారు, డైరెక్టర్ గారు డీసీలో ఉన్నారు. వారి తర్వాత జిల్లా యంత్రాంగానికి ప్రాతినిధ్యం వహించే నన్ను ఈ కార్యక్రమాన్ని అధికారికంగా జిల్లా యంత్రాంగం తరఫున హాజరై విజయవంతం చేయడం. సో తదనుగుణంగా నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా భావిస్తున్నాను. ముఖ్యంగా వాసవి మాత మన ధర్మాన్ని అధర్మరాలు ధర్మరాలు వారికి వివాహం చేసుకోకపోతే ఆత్మాత్మ చేసి లోక కళ్యాణం ఒక ధర్మానికి ధైర్యానికి అదేవిధంగా మంచి అందరికీ కూడా కలగాలని చెప్పి వాళ్ళ ఆహ్వానం చేయడం, వారిని జగన్మాతగా వారి దేవతగా వయసులు పాలించి ఈరోజు అనుకుంటా వారిని కొలవడం. సో వారి ఆశిస్తూ అందరికీ ఉంటే లోక కళ్యాణం మనది వేదభూమి ధర్మభూమి కాబట్టి ఇటువంటి సంప్రదాయాలు దేవులను గౌరవించాలి. వారి కార్యక్రమాలను సంప్రదాయంగా జరుపుకోవాలి. ఈరోజు ఇక్కడ అనంతపురం ఓల్డ్ సిటీలో ఈ కార్యక్రమం వాసవి మాత కార్యక్రమంలో పట్టు వస్త్రాలు ప్రభుత్వం సమర్పించి ఈ యొక్క కార్యక్రమంలో మేము కూడా ప్రభుత్వ మేము ఏసీలో నెక్స్ట్ గారు అందరూ కూడా పాల్గొన్న వాసి అందరూ కూడా పాల్గొన్నాం. ఒక గౌరవంగా మాకు కూడా ఒక వరంగా దీన్ని భావిస్తూ మరొకసారి పాల్గొంటున్నాను. వైసీపీ ప్రభుత్వం ఈ యొక్క ఆలయ ప్రభుత్వాలందరికీ కూడా హృదయపూర్వక ఓం శ్రీ వాసవాయ నమః. ఈరోజు అమ్మవారి ఆత్మార్పణ సందర్భంగా ప్రభుత్వం వారు ప్రకటించిన ఈరోజు వాళ్ళు డిఆర్ఓ వాళ్ళను దేవాదాయ శాఖ ముఖ్యులు వచ్చి పాతూరు శివాలయం నుంచి అమ్మవారిశాలకి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో పూర్ణ కుంభంతో వాళ్ళని పిలుచుకొని వచ్చి అమ్మవారికి పట్టు చీర సమర్పించడం జరిగినది. అదేవిధంగా ఉదయం 5:30కి అమ్మవారికి పంచామృతాభిషేకము, 9 గంటలకి హోమము, తర్వాత 10:30కి కుంకుమార్చన, అమ్మవారికి పుష్పార్చన జరిగింది. తర్వాత మహామంగళారతి తీర్థప్రసాదం జరిగినాయి. ఈ కార్యక్రమంలో పాతూరు అమ్మవారిశాల వయస్సులు ఇతరులు కూడా పాల్గొని అమ్మవారికి ఉపక పాత్రలైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. జై వాసవి.